ఇవాళ రేపు దారుణాలకి అసలు అంతే లేకుండా పోతుంది. పేగుబంధాలైనా సరే, సవతి బంధాలైనా సరే, ఏదైనా సరే అలా అంతమొందించేస్తున్నారు మంచినీళ్లు తాగినంత ఈజీగా. దానికి నేను చెప్పబోయే ఉదంతమే ఉదాహరణ. మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి చూసింది. 4 ఏళ్ల కుమార్తె తరచుగా ఫోన్ చూసుకుంటూ ఆడుకుంటోందని విపరీతమైన కోపం పెంచుకున్నాడు ఒక సవతి తండ్రి. దాన్ని ఏమాత్రం కూడా భరించలేకపోయాడు. తాను నిద్రకి భంగం వాటిల్లుతోందని అతను ఆ చిన్నపిల్ల కంటే చిన్న పిల్లవాడిలాగా ఆలోచించాడు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా గొంతు నులిమి అతి దారుణంగా, పాశవికంగా, అమానవీయంగా హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి అరేబియా సముద్రంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మరి నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం దక్షిణ ముంబైలోని సాసూన్ డాక్ సమీపంలో సముద్రంలో తేలియాడుతున్న ఒక చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అరేబియా సముద్రంలో జాలరులు నిద్రలేచి తమ వృత్తిల్లోకి దిగిన సమయం అంటే సుమారు ఉదయం 8:30 ప్రాంతాల్లో, అంటే ఆ రోజు మంగళవారం అయింది. కిందటి వారం గోపి ధను అనే జాలరి అతను ఆ బోట్లో పయనిస్తూ ఉండగా దూరంగా ఒక చిన్నారి మృతదేహం తేలియాడుతున్నట్లుగా గమనించాడు. అతను దగ్గరికి వెళ్ళి చూడగా ఇంకేముంది, ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. అతను తన సహజాలరులందరితో కూడా పిలిచి అసలు ఏం జరిగింది అని చెప్పి విశ్లేషించడానికి ప్రయత్నించి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొలాబా ఏరియాలో ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే హుటాహుటిన పోలీసులు బయలుదేరి వచ్చారు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అది శిశువు మృతదేహంగా డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే పోస్ట్ మార్టం కూడా చేశారు. ఇక పోలీసులు ఎప్పుడైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారో ఇదే క్రమంలో నగరంలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఒక చిన్నారి అదృశ్యం కేసు నమోదైందేమో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు సాధారణంగా వారి విధి నిర్వహణలో భాగంగా. ఇక ఇదే క్రమంలో అంతోప్ హిల్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్ షేక్, అతడి భార్య నాజియా తమ కుమార్తె కనిపించడం లేదు గత కొద్ది రోజుల నుంచి అంటూ కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. వారికి వెంటనే సమాచారం అందించారు. ఇలా వారు ఆసుపత్రికి చేరుకుని చిన్నారిని చూసి ఇక ఆ బిడ్డ తమదేనని విలపించారు కూడా. గుండెల విసేలా రోదిస్తూ అందరికీ కూడా కనిపించారు కూడా. ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనసు చలించిపోయింది. కానీ బాలిక ఎలా కనిపించకుండా పోయిందని అడగ్గా ఇమ్రాన్ షేక్ మాత్రం కొన్ని పొంతన లేని సమాధానాలు ఇవ్వడం ప్రారంభించాడు పోలీసులకి. అలాగే తన తల్లి అయిన నాజియా చివరగా తన కుమార్తెను భర్త వద్దే ఉంచి నేను బయటకు వెళ్ళాను, ఆ తర్వాత మా అమ్మాయి కనపడలేదు అని చెప్పింది. ఇక పోలీసులు సర్వసాధారణంగానే ఇమ్రాన్పై అనుమానించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన బాలికకు సవతి తండ్రి అని తెలియగా ఇక పోలీసులకు వచ్చిన అనుమానం మరింత బలపడింది. దీంతో అతని యొక్క మూమెంట్స్ అన్నిటిపైన కూడా ఒక నిఘా పెట్టారు. మరోవైపు బాలిక మృతదేహం లభ్యమైన చోట సీసీటీవీ ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. అతడే చిన్నారిని సముద్రంలో పడేసినట్లుగా చివరాఖరికి సీసీ కెమెరా విజువల్స్ ద్వారా గుర్తించగలిగారు పోలీసులు. ఇలా ఇమ్రాన్ షేక్ అనే ఆ సవతి తండ్రి కాదు ఆ దుర్మార్గుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. తరచుగా చిన్నారి ఫోన్ చూస్తూ అర్ధరాత్రులు 2 నుంచి 3 వరకు పడుకోవడం లేదని, అందుకే కోపోద్రిక్తున్నయ్యానని చెప్పుకొచ్చాడు. నిత్యం అదే పనిగా ఫోన్తో ఆటలాడుతూ తనను భార్యతో కలిసి ఉండనివ్వకుండా, పడుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోందని సిగ్గు లేకుండా వివరించాడు. అది భరించలేకే అర్ధరాత్రి తన సవతి కుమార్తె గొంతు నలిమి తానే హత్య చేశానని, ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో వేసి అరేబియా సముద్రంలో పడేసినట్లుగా నిజం ఒప్పుకున్నాడు ఆ సవతి తండ్రి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ రాజ్ న్యూస్ క్రైమ్.